నిన్నైతే మేము సీఎం గారిని కలిసాం. సో అందరూ అయితే అడుగుతున్నారు అలా ఎలా ఏంటి, ఎలా వెళ్ళారు, మీకు ఎలా ఇవన్నీ కుదిరినాయి, ఎలా సెట్ అయింది అని చెప్పి అందరూ అడుగుతున్నారు. మేమైతే చెప్పు ఎలాగో. జై చంద్రబాబు నాయుడు గారు. నమస్కారం నమస్కారం. దేవుడా నీ దయ అంతా నీదే భారం. నిన్న మేము అక్కడ 8ంటికి బయలుదేరాం బాబు. సిద్ధం ఘటాల దెబ్బ వెళ్ళాం. వెళ్తే అక్కడ పెద్ద అట్టాసంగా మీటింగ్లు బోర్డు జనాభా లక్షల మీద కోట్ల మీద ఉన్నది జనం. సరే అని చెప్పి మేము 10-11 దాకా చూసాం, రాలేదు. మమ్మల్ని ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు వస్తారనగానే మమ్మల్ని దూరంగా తీసిపోయి పోలీసు సిబ్బంది ఓ గదిలో దూరేసి ఓ చెట్లను మమ్మల్ని అక్కడ కాపలా పెట్టారు ఓ పోలీసు. అని చేతం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అక్కడి నుంచి చెప్పారు మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఆ మీటింగ్ అంతా పూర్తి చేసి 4ంటికి దిగారు. దిగి బస్ కాడికి వచ్చేసారు. బస్ కాడికి వచ్చేసి 10 నిమిషాలు ఎసరాన్ని తీసుకుని భోంచేసి 10 నిమిషాలు మళ్ళీ రెడ్ తీసుకుని పిలిచారు. కారులోనే ఉన్నా. కారులో ఉంటే ఏంటి సార్మన్ సత్యనారాయణ ఏంటి అని చెప్పి గుమ్మాలో గదిలోంచి బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నా బాబు చంద్రబాబు నాయుడు గారు నమస్కారం అని కొడు పట్టుకుని నిలిచిపెట్టలేదు. అప్పుడు ఏంట్రా నీ బాధ అని చెప్పి నన్ను కడుపు లొంగేసి గిరగిరా తిప్పేసి నుంచోబెట్టి నీ బాధ ఏంటో చెప్పరా, నేను తీర్తాను అన్నాడు. బాబు నా బాధ విజయవాడ హాస్పిటల్లో నా కొడుకున్నాడు అమాయకుడు, చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి, 2,50,000 సుమారు దాకానే అన్నాను. రే ఆ పని ఉంటే నేను చూసుకుంటానా, నేను ఉన్నా కట్టాలి ఏంటో చెప్పరంటాడు. బాబు ఇల్లు ఉన్నదా నీకన్నాడు. ఇల్లు లేదన్నాను. ఇల్లు కట్టించుకుంటామన్నాడు. కట్టించుకుంటాను బాబు అన్నాను. ఇంకో సమస్య బాబు, మాకు డైలేజీ లేదు, డైలేజీ కట్టించాలి, రోడ్డు లేదు, మేము మిల్లు కంటి తాగరాడు బాబు. అది అక్కడికి చాలా సంతోషంగానే ముందు చంద్రబాబు నాయుడు గారు మీ దయ, మీరు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, మన ఎమ్మెల్యే గారు పీతా సత్యనారాయణ గారు, మా బ్రహ్మాజీ, మీరందరూ ఏకమయ్యి మన పని పూర్తి చేయాలి. జై జై నారా చంద్రబాబు నాయుడు గారికి జై జై జై. నీకు ఎలా అనిపించింది? ఆగు, నిన్న కలిసి సీఎం గారిని, నీకు అలా ఎలా అనిపించింది ఏంటి చెప్పు. నాకు మతిలేదు ఎలాగాను. ఆయన సంతోషంగా నన్ను తిప్పిగిని గిరగిరా తిప్పి అక్కడ నుంచోబెట్టి నీకేం కావాలో కోరుకోరా, నీ కట్టలు నేను తీర్తాను అన్నాడు. ఈ లోడ నా మతిపోయింది అంటే తల కింద ఏడిపోయింది జీవితం. అప్పుడు ఏమన్నానంటే లాంటి ఏదో కోరుకోమన్నారు కదా, ఈ 4 మన బిడ్డ ఆపతోటి, మన డైరీ ఒకటి, ఆ రోడ్డు ఒకటి మనం కోరుకుంటాం, ఆ ఇల్లు ఒకటి. అది బాబు చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మీ దయ, మీ సంకల్పం కావాలి. మీరు బాగుంటే మాకు ఇంకా బాగుంటుంది. మరి మీరు నారా చంద్రబాబు గారు మన మహానుభావుడు ఎన్టీ రామారావు గారే కదా తెలుగుదేశం తీసుకొస్తా. ఆ తెలుగుదేశాన్ని బట్టి మనం ఒక్కో మెట్టి ఎక్కేస్తాం ఆకాశానికి. అది మాకుంది. అసలు నామం పెట్టింది మన ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం అని. సంతోషం, ఆవేశం వస్తుంది, పోతుందానా 10 నిమిషాలు డట్ తీసుకుంటాను బాబు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మోడీ గారు, పీతా సత్యనారాయణ గారు, మా గ్రామ ప్రెసిడెంట్ గారు బ్రహ్మాజీ గారు, వీళ్ళందరికీ ఒకటే నమస్కారం. జై చంద్రబాబు నాయుడు గారు. సీఎం గారిని కట్టాకి మూల కారణం నేర్పడు నాకు ఈ గురువు. ఈ యాదంతో అందుకుని సీఎంని కలవ నాకు మార్గం చోటు దొరికింది. మా భాస్కరరావు లేకపోతే నేను గడ్డి పార్క్ మాలను మిమ్మల్ని చూడలేను, మీ మాట రాదు నాకు. మా భాస్కరరావు నేర్పాడు. నారా చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల నమస్కారాలు. అంత నమస్కారాలు.
ఏం నేర్పాడు? చంద్రబాబు చూస్తాను అంటున్నా కదా సత్యవా నువ్వు చూస్తాను నేను తీసుకెళ్తానా, నేను నేర్పుతానా అని పట్టట్టి ఈడలు తీసి అలా తీసి ఇలా తీసి మీ గద కూడా పెట్టండి నన్ను సత్యనారాయణ చంద్రబాబు నాయుడు గారు. నాకు ఆవేశం వస్తుంది బాబు. నేను మాట్లాడతాను. మాట్లాడినా వద్దా? మాట్లాడు. ఏం మాట్లాడినా? నీ నోటుకు ఏది వచ్చినా బంగారంలా కనపడుతున్నాయి. మాట్లాడు. మనం ఎలాగెళ్ళాం ఏంటని చెప్పనా? అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చెప్పనా? చెప్పాయి చెప్పా. ఎన్టీ రామారావు కాడి నుంచి, నారా చంద్రబాబు కాడి నుంచి, పవన్ కళ్యాణ్ కాడి నుంచి, మోడీ కాడి నుంచి, పేద సత్యనారాయణ కాడి నుంచి, మన ఈ బెమ్మాజీ కాడి నుంచి ఈ 5 పేర్లు చెప్పేసి దాని పెట్టే నారా చంద్రబాబు జై అని అంతేనా? అంతే. ఈ తాత మీకు తెలిసే ఉంటారు. నేను ఎవరికి తెలీదు. నేను ఈ తాతతో వీడియోలు గట్టా తీస్తూ ఉంటాను. చాలా రోజుల నుంచి అడిగాడు ఈయన. నాకు ఎప్పటి నుంచో ఒకటి ఉంది, చంద్రబాబు నాయుడు గారిని కలవడం లేదా ఎన్టీ రామారావు గారిని కలవాలి అనుకున్నాను, కానీ అది అవ్వలేదు. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారినైనా సరే కలాలే, పోయేలోపు నేను కలాలి అన్నాడు. అంటే సర్లే అని చెప్పి, ఎలాగో మనం ఈ రీల్స్ ఇవన్నీ చేస్తున్నాం కదా, ఎలాగో మన పక్క ఊరే కదా వస్తున్నారు, సర్లే ఆ వీడియో పక్కన వాళ్ళకైనా ఎవరికైనా ఉపయోగపడితే చూడాలనుకునే ఊరికి అని చెప్పి మనవాడితో పండుతో చెప్పించాం. నువ్వేనా పండు అంటే? నేనే పండు. పండుతో చెప్పించాం. అదే ఒక వీడియో చెప్పించి చేస్తే అది పోస్ట్ చేసేసరికి వెంటనే త్వరగానే బాగా వ్యూస్ అయితే ఎక్కువ వచ్చినాయి. మళ్ళీ షేర్లు కానీ అన్నీ చాలా ఎక్కువ ఒకేసారి వచ్చేసినాయి. వచ్చేస్తే అవి ఉంటారు కదా మెయిన్ వాళ్ళు చూసి చంద్రబాబు గారికి పెట్టడమో లోకేష్ గారికి పెట్టడమో ఏదో మొత్తం సంథింగ్ ఏదో అయింది. ఏదో అయితే మాకు వెంటనే ఇంకా సీఎం ఆఫీస్ నుండి కాల్ వచ్చేసి రేపు ఎలాగైనా మిమ్మల్ని అదే మీటింగ్కి మిమ్మల్ని ఎలాగైనా మేము సార్ కలవాలని చెప్పి. ఇలా కాదు ముందు ఏమైందంటే సారు మేము వీడియో పెట్టాక ట్వీట్ చేశారని చెప్పి వచ్చిందనమాట. సార్ రీట్వీట్ చేశారంట. మాకు తెలీదు. ఎవడో చెప్తే నేను చూసి అది స్క్రీన్ షాట్ తీసి స్టేటస్ పెట్టుకున్నాక అప్పుడు తాత దగ్గరికి వచ్చి చెప్పాను అనమాట. తాత రేపు పొద్దున్న మిమ్మల్ని సీఎం గారికి వెళ్తారంట అన్నాను. అన్నాక ఏదో డైలాగ్ లేకు అయ్యి అన్నాడు. ఏమన్నా నమ్మలేదు ఫస్ట్. నమ్మలేదు. ఏదో అన్నా. ఎందుకు నమ్మలేదు? నమ్మానా తీసుకెళ్తా అంటే నమ్మానా, నడిపోబా అన్నానా, బండి ఎక్కించే వెళ్ళిపోయావు. ఫస్ట్ అయితే నమ్మలేదు. ఎందుకంటే సీఎం గారు కదా, సీఎం గారు మనల్ని వెళ్తున్నారంటే అది చాలా ఆశ్చర్యం, చాలా గొప్పతనం. అది నేనైతే అనుకోలేదు. ట్వీట్ మళ్ళీ రీట్వీట్ చేస్తారని నేను అనుకోలేదు. ఒక అన్నయ్య ఎవరు పోస్ట్ చేశారు, అది రీట్వీట్ చేశారు. వచ్చిన వెంటనే చెప్పాను నమ్మలేదు. అయితే ఆధార్ కార్డ్స్ అవి తీసుకురమ్మన్నారని చెప్పి వెంటనే మేము తాతనింటికి తీసుకొచ్చి తీసుకున్నా అదే అతని పట్టుకెళ్తే వాళ్ళు అన్నీ వచ్చేసుకున్నారు. అన్నీ అయింది. అయిపోయాక ఇంకా నెక్స్ట్ డే ఆ రోజు నైట్ ఏం చేశారంటే ఇంటికి ఎంఆర్ఓ గారు ఏవో పెద్ద వాళ్ళందరూ వచ్చి, మనకేం తెలియదు ఎవరు వస్తున్నారు ఎవడేంటో మనకేం తెలియదు. వీళ్ళందరూ వచ్చి రేపు మీరు పక్కగా రావాలి, ఖచ్చితంగా మీరు రేపు పొద్దున ఉండాలని చెప్పి ఇవి అన్నారు. అంటే సరే అని చెప్పి ఓకే అన్నాక నెక్స్ట్ రోజు పొద్దున్నే మేము వెళ్ళిపోయాం. ఎక్కడికి మీటింగ్ దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ మొన్న సీఎం ఆఫీస్ నుండి కాల్ చేసిన అన్నకి ఫోన్ చేసి ఆయన వెంటనే స్టే దగ్గర తీసుకెళ్ళి ఐడి కార్డు ఇచ్చారు. ఐడి కార్డు ఇస్తే మేము అక్కడ ఉన్నాక నెక్స్ట్ అది మాకు సెపరేట్ రూమ్ ఇచ్చారనమాట. రూమ్ ఇచ్చి ఇంకా దాంట్లో కూర్చోబెట్టారు. బాగుందా రూము? చాలా బాగుంది. ఎలా ఉంది? అద్దాలు పిడికిలాగా ఉన్నాయి, ఏసీ, చల్లని గాలి, ఏసీ. మధ్యాహ్నం 4 దాకా అందులో పెట్టింది పోలీసు సిబ్బంది మమ్మల్ని కాపలా కాసి. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు అయిపోయిన తర్వాత 4 వచ్చారు. బస్ ఎక్కి శుభ్రంగా శుద్ధి చేసుకుని భోజనం చేసి ఒక అరగంట లేట్ చేసి అప్పుడు మమ్మల్ని పిలిచారు. పిలిచిన చోట్ల గుమ్మం కాడికి వచ్చారు. నేను తాత ముందే అనుకున్నామంటే స్టేజ్ దగ్గర దిగుతారేమో, ఫోటో దిగుతారేమో, లేదా మాట్లాడతారేమో, ఏమైనా ఒక 2-3 నిమిషాలు మాట్లాడతారేమో అనుకున్నాం. కానీ మమ్మల్ని అక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే రూమ్లో పెట్టి ఆ మీటింగ్ అప్పుడే దిగారు, ల్యాండ్ అయ్యారు. అప్పుడే హెలికాప్టర్ నుండి అప్పుడే ల్యాండ్ అయ్యి వచ్చారు. మీటింగ్ వెళ్ళిపోయారు. ఒక 2 hours అక్కడ మాట్లాడి మళ్ళీ బస్సు దగ్గరకు వచ్చేసి అక్కడ లోపల లంచ్ చేశారు. లంచ్ చేశాక మాకు లంచ్ పెట్టేశారు. మాకు ముందే పెట్టేశారు. మా ఇద్దరికి ముందు లంచ్ పెట్టేశారు.